హలో గాయ్స్, 28th ఫ్రైడే అంటే నిన్న మయన్మార్లో ఆఫ్టర్నూన్ అర్త్క్వేక్ వచ్చింది. అది ఎంతనో తెలుసా? 7.7 మ్యాగ్నిట్యూడ్తో అర్త్క్వేక్ వచ్చింది. మయన్మార్లో అర్త్క్వేక్ దెబ్బకి బ్యాంకాక్లో బిల్డింగ్స్ పడిపోయాయి. అంటే బ్యాంకాక్లో అర్త్క్వేక్ రాలేదు, జస్ట్ మయన్మార్లో అర్త్క్వేక్ వస్తే బ్యాంకాక్లో వైబ్రేషన్స్ వచ్చాయి. 7.7 మ్యాగ్నిట్యూడ్ అంటే చాలా డేంజరస్. బిల్డింగ్స్ పడిపోతాయి, భూమి షేక్ అవుతుంది, సునామీ కూడా వస్తుంది. నేను మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే అర్త్క్వేక్ ఎంతలో వస్తే ఏమవుతుంది అనేది. 4.0 to 4.9 మ్యాగ్నిట్యూడ్లో అర్త్క్వేక్ వస్తే ల్యాండ్ చిన్నగా షేక్ అవుతుంది, డ్యామేజ్ తక్కువ ఉంటుంది, అంటే రేర్గా ఉంటుంది. నెక్స్ట్ 5.0 to 5.9 మ్యాగ్నిట్యూడ్తో వస్తే ల్యాండ్ మోడరేట్గా షేక్ అవుతుంది, వీక్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఉంటే డ్యామేజ్ అవుతుంది. 6.0 to 6.9 మ్యాగ్నిట్యూడ్తో వస్తే ల్యాండ్ ఎక్కువ షేక్ అవుతుంది, పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 7.0 to 7.9 మ్యాగ్నిట్యూడ్తో వస్తే డ్యామేజ్ గ్యారంటీగా జరుగుతుంది. ఇంకా 8 to 9 మ్యాగ్నిట్యూడ్తో వస్తే డ్యామేజ్ మామూలుగా ఉండదు. హయ్యెస్ట్ వచ్చి 9.5 మ్యాగ్నిట్యూడ్తో మే 22, 1960లో చిలే దేశంలో వచ్చింది. దీనికంటే హయ్యెస్ట్ కూడా రావచ్చు, కానీ రేర్. ఇది ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వీడియోస్ చేసేకి నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.